హాయ్ అండి. సండే ఒక్కరోజైనా ప్రశాంతంగా పడుకుందామంటే ఇంటి నిండా పనులే ఉంటాయి. ఇంటి నిండా పిల్లలే ఉంటారు. పోనీ ఏదో మధ్యాహ్నం టైం ఉంది కదా పడుకుందాం అనేసరికి అస్సలు నిద్ర పట్టలేదు. ఈ మధ్యన అస్సలు మిషన్ తీయలేదు కదా, ఇన్ని బ్లౌజులు ఉన్నాయి. నిద్ర ఎలా పడుతుంది, ఇంకా లెగిసి ఏదో పని చేసుకుందాము, ఎంత ట్రై చేసినా నిద్ర పట్టలేదని మొహం కడుక్కొని వచ్చి బ్లౌజులన్నీ ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి హ్యాండ్ వర్క్ చేయాలి. ఆడవాళ్ళకి ఇంట్లో పని ఏదో ఒక పని చిరాకుగా ఉంటుంది కదా, గిన్నెలు తోమడమైనా, బట్టలు మడత పెట్టడమైనా, బట్టలు వాష్ చేయడమైనా. టైలర్స్ కూడా ఒక చిరాకు పని ఉంటుంది. అదేంటంటే హ్యాండ్ వర్క్ చేయడం. హ్యాండ్ వర్క్కి బయటికి ఇవ్వడం ఒక్కొక్కసారి అవ్వదు కదా, మాకు మేమే చేసుకోవాలి. పిల్లల స్కూల్ ఉన్న డేస్లోనేమో ఉదయాన్నే లేచి వంట పని చేయాలి అన్న టెన్షను. స్కూల్ లేనప్పుడేమో లేటుగా లేచి రోజంతా పని చేసుకోవాలని టెన్షను. పోనీ ఏదో వాకింగ్కి వెళ్దాం, బయటికి వెళ్దాం అనుకుంటే ఫుల్ వర్షం బయటన. అందుకని చెప్పి ఇంకెందుకని నా పని నేను చేసుకుంటున్నాను. మీరు సండే ఏం తిన్నారు, ఎలా రెస్ట్ తీసుకున్నారు, ఏం చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. శ్రావణ మాసం క్లీనింగ్ స్టార్ట్ చేశారా? నా క్లీనింగ్ కూడా అవుతుంది. ఒక పూట వరకు, ఒక పూట క్లీనింగ్. బాయ్ బాయ్.